ఉపాధి హామీ చట్టానికి వీబీజీ రామ్జీ చట్టానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని అన్నారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. నరేగా పథకం గ్రామాలను బాగు చేసేదైతే వీబీజీ రామ్జీ పేదల కడుపు కొట్టేదని చెప్పారు. 125 రోజుల పని కల్పన పచ్చి అబద్దమని అన్నారు. ఇక సగటున 52 రోజుల పని కల్పించలేని వాళ్లు 125 రోజులు ఎలా కల్పిస్తారని ప్రశ్నించారు. కొత్త చట్టం ఏపీకి పెనుభారంగా మారబోతోందని అన్నారు. 80,000 కోట్ల సొమ్మును మోదీ తరపున కాంట్రాక్టర్లకు దోచిపెట్టేలాగా కొత్త చట్టం తీసుకొచ్చారని ఆరోపించారు. ఇక తిరుపతి జిల్లా కోటపోలూరు గ్రామస్తులతో రచ్చబండ నిర్వహించారు షర్మిల. మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం ఉంటేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని చెప్పారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అంటే కరువు పని అంటాం మనం. గ్రామంలో ఒక బావి కావాలా, లేక ఒక రోడ్ వేసుకోవాలా, లేక చేనులో ఏదైనా గట్టేసుకోవాలా, లేక పూడికలు తీయాలా, ఇలాంటివి ఏ పనులున్నా ఆ గ్రామస్తులే నిర్ణయించి గ్రామ సభలో దానికోసం ఉపాధి పని పెట్టి ఉపాధి పని చేయించుకున్నాక వేతనాలు ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు బీజేపీ పార్టీ తెచ్చిన కొత్త చట్టంలో గ్రామాలకే సంబంధం ఉండదు. అంటే మీ గ్రామంలో పనులన్నీ ఆగిపోతాయి, గ్రామ అభివృద్ధి జరగదు. బీజేపీ పార్టీ నోటిఫై చేస్తదట. వాళ్ళకు నచ్చిన రాష్ట్రాలలో, బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఎక్కువ పని ఇస్తారు, ఎక్కువ ఫండ్స్ ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. అంటే ఇప్పుడు వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద ఉపాధి హామీ పథకం పని చేయబోతుందన్నమాట. బీజేపీ పార్టీ చెప్తున్నది ఉపాధి హామీలో 100 రోజులే ఇచ్చేవాళ్ళు, మేము 125 రోజులు ఇస్తాము అని గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇది పచ్చి అబద్ధమని మీ ముందు చెప్తున్నాం. ఎందుకంటే గత సంవత్సరంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండంగా సగటున కేవలం 52 రోజులు మాత్రమే సంవత్సరానికి ఉపాధి హామీ పని కల్పించారు. అంటే 100 రోజులు కూడా ఎక్కడా కల్పించలేదు. కేవలం 52 రోజులు పని ఇచ్చిన వాళ్ళు వీళ్ళు 125 రోజులు ఇస్తాము అంటే నమ్మడానికి మీరు పిచ్చివాళ్ళ? ముమ్మాటికి ఇవ్వరు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో కేవలం ఒక 6 గంటలో 7 గంటలో పని చేసేవాళ్ళు, అవునా? ఇప్పుడు బీజేపీ తెచ్చే కొత్త చట్టంలో 12 గంటలు పని చేయాలట. 12 గంటలు మండుటి ఎండలో పని చేయాలి అంటే ఆడవారికి చేతనవుతుందా? అసలు మగవాళ్ళకైనా చేతనవుతుందా? ఎవరికీ చేత కాదు. ముఖ్యమైన తేడా ఏమిటంటే మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టంలో పూర్తిగా నిధులు కేంద్ర ప్రభుత్వమే ఇచ్చేది. కానీ ఇప్పుడు బీజేపీ చట్టంలో కేంద్రం ఇవ్వదట. 60% ఇస్తారట, 40% రాష్ట్ర ప్రభుత్వాలే పెట్టుకోవాలట. మన రాష్ట్రం మళ్ళీ ఉపాధి హామీ ఖర్చు పెట్టుకునేంత స్తోమత మన రాష్ట్రానికి ఉందా? ఇంత ఖర్చు చంద్రబాబు గారు పెట్టుకోలేరు, పెట్టుకోరు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా 60% ఇయ్యాల్సిన అవసరం కూడా పడదు. ఇది